హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు వచ్చేసి లేటెస్ట్ బెస్ట్ మలయాళం మూవీస్ ఇన్ తెలుగు డబ్బుడు అవి ఏమనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి అది ఇది అని ఈ మధ్య మలయాళం మూవీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే యావంటే అవి చూసేసి డబ్బు అయిన మూవీస్ ఊరిగా అంతా మలయాళం మూవీస్ ఏం బాగుండవురా, భార్యని చూసి బాగాలేవంటే ఎట్లయితుంది, కొన్ని మూవీస్ సజెస్ట్ చేస్తా, ఆ మూవీస్ చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతాయి. నంబర్ 6 కరోనా పేపర్స్ మూవీలో సిటీలోకి కొత్తగా అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ తన గన్ పోగొట్టుకుంటారు. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో పోయి అన్ని క్యారెక్టర్స్ స్టోరీ ఒక దగ్గరికి వచ్చి అక్కడ కన్క్లూడ్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది, చూడండి. అని ఇందులో మన టామ్ బాయ్ కూడా ఉన్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తారు, మిస్ చేయకండి. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నంబర్ 5 ముకుందన్ ఉన్ని అసోసియేటెడ్. యాక్చువల్గా ఈ మూవీ సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండ్ అయింది. నేను కూడా ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక వకీల్ సాబ్ టైప్లో, ఇలా లాయర్ మూవీ కదా ఆ టైప్లో ఈ టైప్లో ఉంటుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూసినా కానీ నా ఎక్స్పెక్టేషన్స్ అంతా రాంగ్ ఉన్నాయి, ఆశలు నిరాశమైనాయి. మీరు కూడా ఇలాంటి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. బట్ సినిమా అయితే చాలా మంచి సినిమా, చాలా బాగుంది, ఇది కూడా చూసేయండి. నంబర్ 4 పురుష ప్రీతం. ఈ సినిమా అంతా పోలీసుల గురించి ఉంటుంది. పోలీసులు అంటే మీరు అంతా యముడు, సింగము, గబ్బర్ సింగ్ మూవీ టైపుల్లో అంతా థింక్ చేయకండి, అంత లేదు. ఇక్కడ చాలా క్యాజువల్గా ఉంటుంది సినిమా అయితే. ఈ సినిమా అంతా అన్ఐడెంటిఫైడ్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఏమంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఏం జరుగుతుంది అని. సినిమా అయితే చాలా బాగుంది, ఈ సినిమా కూడా మిస్ చేయకండి, చూసేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నంబర్ 3 పశ్వం అద్భుత విలకం. అందరూ ఈ సినిమా 3 hours ఉంటుంది, స్టార్టింగ్లో స్లో అనిపించింది, అంత ఏం లేదు ఈ సినిమా అది ఇది అంటున్నారు. కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్స్ అవి ఇవి బాగుంది. ఒక చిన్న బాబా గురించి ఉంటుంది ఆ స్టోరీ, మధ్యలో మెయిన్ క్యారెక్టర్ ఒక పాపది. సినిమా అయితే బాగుందని చెప్పొచ్చు. ఈ సినిమా బోర్ కొడుతుంది అది ఇది అయితే ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సెంటిమెంట్ అనేది ఉంది సినిమాలో, చాలా బాగుంది, చూడొచ్చు ఈ మూవీ. ఎవరు మిస్ చేయకుండా ఈ మూవీ కూడా చూసేయండి, చూడకోకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే. అది మెయిన్లీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది, అంత మంచి మూవీ. నంబర్ 2 2018. ఈ మూవీలో ప్రతి ఒక్కరు హీరోనే చెప్పుకోవచ్చు. మెయిన్లీ థామస్ గారి కెరియర్లో ఫస్ట్ 100 crores ఫిలిం అంటే ఇదే. వరదలు వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు, దాని గురించి ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ ఇది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అయితే ఈ మూవీ, అంత బాగుంది మూవీ. ఈ మూవీ ఎవరైనా చూడకుండా ఉండేవాళ్ళు ఉంటే చూసేయండి, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. మెసేజ్ ఏం కాదు, అదే వాళ్ళ కష్టాలలో ఎట్లా ఎదుర్కొన్నారు, ఆ వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఏమి అనేది ప్రతి ఒక్కటి చూపించారు సినిమాలో. దాని హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఆ డైరెక్టర్ కానీ ఆ ఎడిటింగ్ చేసిందే వాళ్ళకి కానీ. నంబర్ 1 రోమాంచం అయితే సూపర్గా ఉంది. మూవీ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర జరిగే సినిమా, ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ క్రేజీ మస్తు మూవీ. ఇలాంటి క్రేజీ మూవీని యాజిటీ స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ సినిమా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. అది ఫ్రెండ్షిప్ మూవీ కాబట్టి వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ 2023లో బెస్ట్ మూవీస్ మీరు అనుకోవచ్చు, 200 మూవీలు రిలీజ్ అయితే వీడియోలో 6 మూవీలు చెప్పినాడని. అట్లేం లేదు, ఈ 6 మూవీస్ అయితే సూపర్గా ఉన్నాయి. 200 మూవీలు తీసేటట్లయితే 200 మూవీలు అన్నీ ఏం తెలుగు డబ్బులు కొట్టారు కాబట్టి ఈ సినిమాలో తెలుగు డబ్బులు ఏవేవి అయితే ఉన్నాయో దాంట్లో నుంచి తీసుకొని మీకు చెప్పిన ఈ సినిమాలు అయితే సూపర్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.